ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులేస్తోంది. తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారులతో కలిసి కసరత్తు చేసింది. ఎన్నికల హామీలలోని ఇంటింటికి పెన్షన్ హామీని నెరవేరుస్తూ జూలై 1న అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ను అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలపై హామీలతో కూడిన వర్షం కురిపించింది. అయితే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జూలై 1న ఇంటింటికి పెన్షన్ పంపిణీ దిశగా కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగానే వృద్ధాప్య పెన్షన్ 4,000కు, దివ్యాంగుల పెన్షన్ 6,000కు, పూర్తిస్థాయి దివ్యాంగులకు 15,000కు, అనారోగ్యంతో బాధపడే వారికి 10,000కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అయితే పెన్షన్ పంపిణీ వాలంటీర్ల ద్వారా చేయాలా లేక ప్రభుత్వ సిబ్బంది చేత చేయించాలా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ అంశంపై ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో క్లారిటీ రానుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పెన్షన్ పంపిణీపై స్పందిస్తూ పెంచిన విధంగా పెన్షన్ పంపిణీ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. జూలై 1న సీఎం చంద్రబాబు చేత పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూటమి నేతలు ఆలోచిస్తున్నారని సమాచారం.